వెల్కమ్ టు PM7 స్పోర్ట్స్. రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు 3 మ్యాచ్ల వన్డే సిరీస్ లో ఇంగ్లాండ్ ను వైట్ వాష్ చేసింది. బుధవారం జరిగిన 3 మ్యాచ్లో భారత్ ఇంగ్లాండ్ ను 142 పరుగుల తేడాతో ఓడించింది. 357 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లాండ్ 34.2 ఓవర్లలో 214 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో 3-0 తేడాతో వన్డే సిరీస్ ను భారత్ క్లీన్ స్వీప్ చేసింది. ఈ మ్యాచ్ లో టీమిండియా ఆటగాళ్లు శుభ్మన్ గిల్ 112 పరుగులు, శ్రేయాస్ అయ్యర్ 78 పరుగులతో రాణించడంతో భారత జట్టు భారీ స్కోర్ ను ఇంగ్లాండ్ ముందు ఉంచింది. ఈ లక్ష్యాన్ని అందుకోలేక ఇంగ్లాండ్ టీం 214 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో భారత్ అలవోకగా విజయం సాధించింది. ఛాంపియన్స్ ట్రోఫీ ముందు భారత్ ఈ సిరీస్ గెలవటం మంచి ఎనర్జీని ఇస్తుంది. వన్డే సిరీస్ తో పాటు T20 సిరీస్ ను కూడా భారత్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. 357 రన్స్ టార్గెట్ లో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు ఆరంభంలో బాగానే రాణించింది. 6.0 ఓవర్లలో 60 పరుగులు చేసింది. అనంతరం హర్దీప్ సింగ్ తొలి వికెట్ తీశాడు. ఫీల్డ్ సాల్ట్ 23 ఓవర్లలో 214 పరుగుల వద్ద అవుట్ చేసిన కాసేపటికే బెన్ డకెట్ 34 పరుగులకు, టామ్ బెంటన్ 38 పరుగులకు పెవిలియన్ బాట పట్టారు. ఆ తర్వాత జో రూట్ 24 పరుగులతో కాసేపు పోరాడాడు. చివరిలో గస్ అట్కిన్సన్ 38 పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు. టీమిండియా బౌలర్లలో హర్దీప్ సింగ్, హర్షిత్ రాణా, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యాతో 2 వికెట్లు పడగొట్టారు. వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ చెరో వికెట్ సంపాదించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్ భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 10 వికెట్లు కోల్పోయి 356 పరుగులు చేసింది. శుభ్మన్ గిల్ 112 పరుగులతో శతకం సాధించాడు. 102 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్స్లు బాదాడు. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ 78 పరుగులతో హాఫ్ సెంచరీ చేశాడు. 64 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్లు కొట్టాడు. మరోవైపు ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ 52 పరుగులతో అర్ధ శతకంతో రాణించాడు. KL రాహుల్ 40 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. ఇంగ్లాండ్ బౌలింగ్ లో అత్యధికంగా ఆదిల్ రషీద్ 4 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత మార్క్ వుడ్ 2 వికెట్లు తీశాడు. సాకిబ్ మహ్మద్, గస్ అట్కిన్సన్, జో రూట్ తలో వికెట్ సంపాదించారు.